హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్, ఫస్ట్ డే ఇన్ మై ఆఫీస్ చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ నేను ఆఫీస్లో అంతగా షూట్ చేస్తానో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ 11 o'clock నుంచి రేపటి వరకు, అంటే డే అంటే 24 hours కదా, కాబట్టి అట్లా కవర్ చేద్దామని నిర్ణయించుకొని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గెట్ రెడీ విత్ మీ టు గో టు ఆఫీస్. సో నేను ఎలా రెడీ అవుతాను అనేది చూడొచ్చు. నా స్కిన్ కేర్ తెలుస్తుంది మీకు. ఓకే, లెట్స్ స్టార్ట్, లెట్స్ బిగిన్. So let's start with toner. This is from Minimalist company. ఈ టోనర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన pH లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయితే అప్లై చేస్తామో అది మన స్కిన్కి బాగా అబ్జర్వ్ కావడానికి ఈ టోనర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏం మిగిలినా నెక్ మొత్తం పూసేసుకోండి, బికాస్ మనం కష్టపడి మన స్కిన్ కేర్ని, నేనైతే నా సొంత డబ్బులతో కొడుతున్నాను కాబట్టి వేస్ట్ చేయకూడదు, సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి సిరం, మంచిగా గ్లో రావడానికి కోసం అని యూజ్ చేస్తాం. నేను కొంచెం ఎక్కువ మేకప్ వీడియోస్ చూస్తాను కాబట్టి నాకు చిన్న ఉన్నప్పుడు బాగా ఇది నేను బీటెక్, చిన్న ఉన్నప్పుడు కాదు, బీటెక్లో ఇట్లా స్కిన్ కేర్ సీరం అప్లై చేయాలి, టోనర్ అప్లై చేయాలి, అలా ఎక్కువ కోరిక ఉంటుంది. మనం ఏదైతే చూస్తామో అది మనకు కావాలని మనం మేనిఫెస్ట్ చేస్తాం. అయిపోతుంది అది ప్రస్తుతానికి. లాస్ట్ రోజు కొంచెం ఆగమాగం పడుతున్నా, అందుకే ప్రోడక్ట్లు అన్నీ నోట్లకో కళ్ళకో పోతుంది. అండ్ కొంచెం బాగా ఆగం పడుతున్నా కాబట్టి ఈరోజు ఫస్ట్ షాంపూ నా కళ్ళలోకి పోయింది, ఇందాక టోనర్ నా నోట్లోకి పోయింది, మళ్ళీ ఇప్పుడు సిరం పూసినప్పుడు ఇది కళ్ళలోకి పోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? ఇట్స్ ఓకే. లైటింగ్ చాలా బాగుండడం వల్ల ఈ ఫేస్ అనేది ఇంత గ్లో వస్తుంది. కొంచెం గ్లో కూడా రియల్ లైఫ్లో న్యాచురల్గా ఉంటా, బట్ నాట్ దిస్ మచ్. ఇవన్నీ పూసేది కూడా ఫ్యూచర్లో ఇంతే గ్లోయిగా, ఇంతే గ్లామరస్గా ఉండడానికి కోసం. ఆంటీ భావన బాగుండాలనేసి ఇదంతా ఆమె కోసం. మాయిశ్చరైజర్ పూసుకుంటున్నా. మాయిశ్చరైజర్ అని కొంచెం ఎక్కువ పూసుకుంటా, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ అంటే గుడ్ అమౌంట్. డ్రై స్కిన్ కాబట్టి తొందరగా ఇట్లా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది నా స్కిన్, ఎక్కువ థార్ డెజర్ట్ టైప్ ఉంటుంది. నేను ఈ నివియా ప్రోడక్ట్స్ ఇంటర్ నుంచి వాడుతున్నాను గైస్. ఇప్పటి వరకు ఏమే అంటే బాగా చేసేవో లేదో తెలియదు, కానీ బ్యాడ్ అయితే చేయదు అన్న గ్యారంటీ నేను ఇవ్వగలను. అండ్ నెత్తికి వచ్చేసి ఈ మైక్రో ఫైబర్ టవల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే జుట్టు ఊసిపోతుంది గైస్. జుట్టు ఊసిపోకుండా ఉండడానికి ఏం చేయాలి? జుట్టు ఊసిపోతుందని ఆలోచిస్తే కూడా ఊసిపోతుంది. సర్లే, జుట్టు గురించి పట్టించుకోకుండా కూల్గా ఉందామన్నా ఊసిపోతుంది. ఇదంతా కాదు, నాదే నేను చూసుకుంటా అన్న కూడా ఊసిపోతుంది. ఏం చేసినా జుట్టు ఊసిపోతుంది. ఏ ప్రోడక్ట్ మిగిలిపోయినా నెక్కి, హ్యాండ్స్కి పూసేసుకోండి, బికాజ్ ఎవ్రీ 1 rupee కమ్స్. జుట్టు కోసం చాలా కేర్ తీసుకుంటున్నా కూడా ఇంకో 2-3 yearsలో నాకు ఒక్క హెయిర్ ఉంటుందేమో, ఒక్క హెయిర్ కూడా ఉంటుందో ఉండదో అన్న భయం ఇస్తుంది. ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా అంటే కూడా ప్రస్తుతానికి నాకు ఏమి ఇంత పెద్ద ఆలోచనలు, బాధ్యతలు ఇవన్నీ ఏం లేవు. బట్ ఇప్పుడేం తోచిపోతుంటే ఫ్యూచర్లో విగ్ పెట్టుకునే రోజు. నెక్స్ట్ సన్ స్క్రీన్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. ఈ సన్ స్క్రీన్ అయిపోతుంది. నెక్స్ట్ మినిమలిస్ట్ కంపెనీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నిజంగా pH ఓకే సరే SPF 50++ అందులో నిజంగా మెయింటైన్ చేస్తున్నానని నేను కొన్ని వీడియోస్లో చూడడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాం. సన్ స్క్రీన్ మంచిగా పనిచేస్తుంది గైస్. మంచి సన్ స్క్రీన్ కొనుక్కొని మంచిగా వాడండి. నేను చెప్పడం వల్ల మా గ్యాంగ్ వాళ్ళు మంచిగా వాడుతున్నారు, కాబట్టి మీరు కూడా వాడండి. ఇప్పటిదాకే ఒక థింగ్ అబ్జర్వ్ చేసిన, ఇలా పూసుకుంటుంటే నా ఫింగర్స్ చూడండి ఎంత పింక్ కలర్, అండ్ ఎండకి ఎంత బాగా గ్లో అవుతుంది నా స్కిన్. అందుకే మంచి హెల్తీ ఇన్పుట్ తీసుకొని మంచి స్కిన్ కేర్ మెయింటైన్ చేసి బాగా ఉండండి. అండ్ ఈరోజు ఇదే నా అవుట్ఫిట్. కొంచెం సేపు అయినాక చూపిస్తాను. ఇంకా మొత్తం జుట్టు కూడా ఆరబెట్టుకొని మొత్తం ఇంకా రెడీ అంతా ఏం లేదు, జుట్టు ఒకటి ఆరబెట్టుకుంటాను. కొంచెం తడి ఉన్నందుకు అసలుకే లేదు, నార్మల్గా అయినా ఉండదు. ఈ టవల్ యూజ్ చేయడానికి కూడా ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఏమంటారు, ఇట్లా రబ్ చేసినప్పుడు హార్ష్గా ఉండకుండా, ఇప్పుడు మనం యూజ్ చేసేది కాటన్ టవల్స్ యూజ్ చేస్తాం కదా, అది కొంచెం దానివల్ల జుట్టు ఊసిపోకుండా, అంటే
హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాం అనమాట. నేను నా జుట్టు ఆరబెట్టుకొని ఐ మీట్ ఇన్ ఏ మినిట్. జస్ట్ ఇప్పటిదాకా కొంచెం సేపు దూకొని చిక్కులు తీసుకున్నందుకే ఎంత జుట్టు ఊసిపోయింది. జుట్టు ఊసిపోతుంది. హెడ్ బాత్ చేసినందుకు అట్లా మీకేం కనిపించట్లేదు కానీ చాలా ఊసిపోతుంది. ఏమైనా మంచి హెయిర్ టిప్స్ ఉండి బాగా వర్కౌట్ అయితే ప్లీజ్ చెప్పండి. నేను డెఫినెట్గా పాటిస్తాను. ఇప్పటికే చాలా తీసుకుంటున్నాను. ఇలాగైతే రెడీ అండి guys. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఐ మీన్ లంచ్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ పర్ఫ్యూమ్ ఎవ్రీడే కొట్టుకోండి గైస్, అప్పుడప్పుడే కొట్టుకుంటాను. ఇది వచ్చేసి అర్బన్ దాని నుంచి క్రష్. మీ క్రషెస్ పేరు కామెంట్ చేయండి. ఈ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది గైస్. స్మెల్ అయితే బాగుంటుంది. బట్ దీంతో వచ్చిన ప్రాబ్లం వచ్చేసి దూరంగా ఉంటే ఐ మీన్ పక్కన వాళ్ళకి కూడా స్మెల్ వస్తే అప్పుడు బాగుంటుంది ఫ్రేగ్రెన్స్. కానీ ఇది పక్కన వాళ్ళకి రాదన్నమాట. ఎవరైనా ఇట్లా దగ్గరకు వచ్చి కొంచెం తీసుకుంటే అట్లా వస్తుంది. లైఫ్ చాలా బాగుండాలంటే కూడా మంచిగా మీరు ఎవరైనా క్రషెస్ని పెట్టుకోండి. అప్పుడు అన్నీ బోరింగ్ ఉండవు థింగ్స్ అయితే. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. చాలా లేట్ అయిపోతుంది. దబ్బున వెళ్ళాలి. బై. విల్ కంటిన్యూ. గైస్ కెన్ యూ ఆల్ సీ హియర్ వన్స్? ఇక్కడ రావచ్చు. హౌ కెన్ ఐ లీవ్ దట్? చీర్స్ చీర్స్ అన్నారా? అట్లా ఒకసారి నా పక్క. టుడే మై డ్రెస్ నాట్ గుడ్ గైస్. ఈ వీడియో పోస్ట్ చేసాక చెప్తా. సే హాయ్ గైస్. ఓకే చెప్తా. దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ గైస్. ఈరోజు చాలా లేట్గా కిందకి వచ్చాం. యూజువల్గా అరౌండ్ 5 కలా వస్తాం. బట్ దీస్ గర్ల్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ అనమాట. నాకేం లేదు. వీడియోస్ తీస్తారు, యూట్యూబ్లో ఏం చేస్తారమ్మా అంట. మీట్ మై ఫ్రెండ్స్ గైస్. వీళ్ళందరూ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అండ్ మా మౌనిక కొత్త అనమాట నా ఛానల్లో ఫస్ట్ అపియరింగ్. హాయ్ మౌనిక. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, నేను వీళ్ళని ఒక టూ క్వశ్చన్స్ అడుగుదామని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అందరికీ 2 క్వశ్చన్స్ కామన్ కాబట్టి వినండి, విని ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ మోటివేషన్ ఏంటి ఆఫీస్కి రావడానికి? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డేలో మీకు ఏది బెస్ట్ పార్ట్? ఫస్ట్ ఎక్కడ నుంచి? నిత్య. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అయ్యో నేను క్వశ్చన్ మర్చిపోయినా. మోటివేషన్. నీ మోటివేషన్ ఏంటి ఆఫీస్కి రావడానికి? చెప్పొచ్చు మీకు ఇట్లా ఏమన్నా క్రష్. ఏమన్నా ఇట్లా క్రష్లు ఉన్నా? అమ్మ వద్దులే, పేరెంట్స్ చూస్తారు. మై ఓన్లీ మోటివేషన్ సాలరీ. దానికోసం వస్తున్నా. బెస్ట్ పార్ట్ ఏంటి? బెస్ట్ పార్ట్ అంటే ఇదే. ఓకే, నువ్వు మౌనిక? యువర్ మోటివేషన్. ఓకే, చిల్ టైం. నువ్వు అమ్మ చిన్నేంటి? మోటివేషన్ వచ్చేసి శాలరీ. బెస్ట్ టైం అంటే ఆల్ టైం. ఎంత నీ వర్క్ కాబట్టి నాకు మొత్తం ఇస్తారు. జెన్యూన్ ఆన్సర్. ఎస్పెషల్లీ బిస్కీ. అసలు టీ తాగొద్దు గైస్. ఈ అమ్మాయి వల్ల మాకు అలవాటు వస్తుంది. ఇంకోటి బంగారు కూడా. ఆమె బెంగళూరులో ఉంది. హాయ్ బంగారు. I miss you. వేస్తున్నా. Oh shit. We are going to our PGs guys. మనుషులు ఉన్నారు. మేము ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు తింటున్నాం, డిన్నర్ చేస్తాం. మేము పైకి తెచ్చుకొని తింటాం గైస్. నేను మా డిన్నర్ చూపిస్తాం. సాంబార్, రైస్, టమాటో చట్నీ, చేసారి కర్రీ, రైస్, ఎగ్. హాయ్ గైస్. అఖిల ఈరోజు ఒకటి కొత్త తెచ్చుకుంది. చూపి అఖిల. కొత్త ఫోన్ కొనుక్కుంది అఖిల. అండ్ అఖిల నా కోసం చాక్లెట్స్ తీసుకొచ్చింది. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ?
ఫారెన్ నుంచి మా కోసమే తీసుకొని వచ్చింది guys. అంటే అఖిల ఫారెన్కి వెళ్ళలేదు, వాళ్ళ రిలేటివ్స్ వెళ్తే మా కోసం వి గాట్ చాక్లెట్. వి గాట్ సేమ్ ఫోన్స్ గైస్. అఖిల కొత్త ఫోన్ వచ్చింది, కంగ్రాట్స్ అఖిల. థ్యాంక్ యూ అన్న. అయ్యమ్మా, అఖిలకి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి గైస్. లిటరల్ గా మేము సేమ్ బీటెక్ కాలేజ్, సేమ్ బ్రాంచ్ కాదులే, సేమ్ సేమ్ సిఎస్సి సిఎస్సి సిఎస్టి, అంటే సిఎస్సిలోనే ఒక టైప్. లాస్ట్ టైం ఫోన్ కూడా సేమ్, నాది OnePlus నాడే, అఖిలది OnePlus నాడే. మేమిద్దరం షాపింగ్ చేసే ప్లేస్ సేమ్, నేను కర్నూలులో చేస్తా, ఆమె కర్నూలులో చేస్తా, సేమ్ షాప్స్, ఇంకా సేమ్ కంపెనీ, సేమ్ ప్యాకేజ్. కాకపోతే మార్క్స్ అఖిలకు బాగా వచ్చేవి, నాకు అంత రాకపోతుండే. అదే చెప్తా, అన్ని సేమ్ వేసి అట్లా ఎట్లా మేము అసలుకి సేమ్ పీజీ సేమ్ రూమ్. కాకపోతే నేనే ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయిపోయినా, కొన్ని అంటే నార్మల్ నేను ఖాళీ చేసి వెళ్ళిపోయినా. అసలు అన్ని సేమ్, అట్లా ఎట్లున్నాం గైస్ మేము ఇద్దరం. సో వాళ్ళ మమ్మీకి చెప్తే సేమ్ టైప్ ఆఫ్ హస్బెండ్ కూడా వస్తా అని చెప్పాను. అసలు నీకు ఎట్లాంటి ఆయన కావాలి చెప్పు, ఓ 2-3 క్వాలిటీస్ చెప్పు. ఆలోచిస్తుంది. హై ప్యాకేజ్ ఉండాలి, బాగా చూసుకోవాలి. అఖిల డబ్బుతో మంచిగా కొన్ని, ప్యాకేజ్ గురించి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వాలిటీస్, మంచిగా గుణగణాలు. మంచిగా చూసుకోవాలి. ఇంకా తను ఎంత హరిలో ఉన్నా కొంచెం తిన్నావా, కొంచెం నాకైతే కేరింగ్ పర్సన్ కావాలి, నన్ను కేర్ చేయాలి 24/7 అని నా ఫీల్. 24/7 అబ్బాయిలు ఖాళీ ఉంటలేరు అట్లా. ఖాళీ లేకపోయినా చేయాలి. అంటే మన చుట్టుపక్కల చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం మన పాత రూమ్మేట్ ఒక ఆమె ఉంది, ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు. ఆయన ఎట్లా అంటే 24/7 ఆయనకు అటెన్షన్ ఇస్తున్నా లేదు కదా. కాబట్టి నువ్వు ఎట్లా కోరుకుంటావు? ఆల్రెడీ మనం కళ్ళతో చూసినాం కాబట్టి నువ్వు అలా కోరుకో. నాకు కనీసం అంత అటెన్షన్ లేదు, ఒక నిమిషం కాల్ చేసి తిన్నావా, మంచిగా ఉన్నావా, ఆల్ ఈస్ గుడ్. అంటే నీ స్పేస్ నీకు వద్దా? స్పేస్ ఉంటది బాగున్నా, కానీ అప్పుడప్పుడు మధ్యలో కేరింగ్ చూపించడం అంతే. తిన్నావా, ప్లస్ ఎప్పుడైనా తినేటప్పుడు ఫస్ట్ బైట్ అని ఒకటి ఉంటది, ఆ ఫస్ట్ బైట్ అనేది అలా సర్ప్రైజెస్ ఇవ్వడం, ఇట్లా కొంచెం ఎట్లా చెప్పాలి అట్లా, మా ఫ్యామిలీ మనం చూసుకోవాలి. చెప్తా మరి నీకు. నిజంగా అప్లోడ్ చేసేది ఏది ఇవి మనం మాట్లాడుకుంటున్నది చేనా చెయ్యి. మంచిగా అంటే నాకు తెలుసు కదా, మేమిద్దరం ఇన్ని సేమ్ అనే కాబట్టి నాకు అనిపిస్తుంది సేమ్ గుణగణాలు ఉన్న హస్బెండ్ వస్తే. నీకు గుర్తుందా, మనం మన ఇద్దరం సేమ్ అయితే ఒకరు పెళ్ళి మన ఇద్దరం అంటే మన ఇద్దరం పిల్లల్ని ఒక సేమ్ స్కూల్లో చేర్పించి మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ పట్టుకెళ్దాం. అంటే మేము బీటెక్ లో చదువుకున్నప్పుడు అట్లా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోస్ట్లీ మా సబ్జెక్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి నైట్ అవుట్ చేసేటప్పుడు ఇద్దరం ఒకటే చేస్తాం. ఇంకా నైట్ అవుట్ అంటేనే ముచ్చట్లు గైస్. అప్పుడు ఇక మేము పోయినాం చూడు ఎన్నో అనుకున్నాం. ఐ మీన్ సేమ్ స్కూల్లో వదులుదాం, సేమ్ అపార్ట్మెంట్ లో ఉందాం అట్లా. అంటే మాకు మా నారాయణమ్మ అనమాట మా కాలేజ్, దాని ఆపోజిట్ ఇట్లా బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అట్లా మంచిగా మనం కూడా బాగా చేసుకొని అందులో అట్లా అపార్ట్మెంట్స్ లేదు దేంట్లో ఒక దాంట్లో ఉండాలి అట్లా అనుకున్నాం. ఏమన్నా చివరాఖరికి ఒక పాయింట్ లో అఖిల నాకుంది, నేను అఖిలకున్నా. నేను ఫస్ట్ టైం ఇక్కడికి జాబ్కి వచ్చినప్పుడు మొత్తం అఖిలనే గైస్ చూసుకున్నాను సీరియస్గా. అంటే నా దగ్గర డబ్బులు లేవని కాదు, ఉన్నా కూడా అఖిల ఇట్లా మంచూరియా తినేసినప్పుడు నేను పే చేస్తూ బాగున్నా, నాకు జాబ్ ఉంది కదా, నువ్వు ఇంకా నీ శాలరీ వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు చేద్దావులే అన్నట్టు అట్లా. గుడ్ ఫ్రెండ్స్. మర్చిపోయినా అంటే నువ్వు నాకు చేసినావు కాబట్టి నాకు గుర్తుంది. చాలా గుడ్. అఖిల చాలా ఇన్నోసెంట్ కాబట్టి మంచిగా అని రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ అవుతుంది, మా ఇంట్లో చూస్తే నన్ను దంచుతారు. వి డోంట్ టాక్ అబౌట్ దిస్ లెస్. బాకి ఇంకా టైం ఉంది. నువ్వు నేను సేమ్ ఇయరా? 32. ఐఎమ్ 2003, షీస్ 2002 గైస్. అఖిలకి ఇంకో 1 year లో మ్యారేజ్ అయిపోతుంది. నేను కొంచెం చిన్నపిల్లని అనమాట, పెద్ద ఎంత వేస్తాను. ఈ డే ఇన్ మై లైఫ్ కాబట్టి నేను నా డైలీ రొటీన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఎవ్రీ డే నేను 6 బాదం నానబెట్టుకొని తింటాను. ఈ గ్లాస్ లో 6 బాదం వేసుకొని మార్నింగ్ తాగుతాను అనమాట. ఆ వాటర్ కూడా తాగుతా, ఎందుకంటే కొంచెం హెయిర్ జుట్టు ఊసిపోతుంది అందుకని. ఇంకా ఈ చియా సీడ్స్ కూడా కొన్ని, మరీ 1 స్పూన్ నిండా వేసుకోను, నాకు నచ్చవు చియా సీడ్స్. కాకపోతే ఏదో కొంచెం సన్నగా అవుతానేమో అన్న ధీమాలో కొంచెం వేసుకొని అవి కూడా నానబెట్టుకొని తాగుతాను. కానీ చియా సీడ్స్
నార్మల్ కొంతమంది తాగుతారని నాకు అస్సలు నచ్చు. కానీ నా హెల్త్ కోసం నేను చేస్తుంటాను ఇలా. ఈ టంబ్లర్ నేనే కొనుక్కున్నాను. కాపర్ అయితే చాలా బాగా వాటర్ని ప్యూరిఫై చేసి ఇంకా నాకు ఎక్కువ ఏదో ఇస్తుంది అనేసి అలా కకృతి పడి కొనుక్కున్నాను. కానీ కాపర్ డైలీ యూజ్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే కొంచెం బ్లాక్ అయింది. బట్ అఖిల లాగా తెలివిగా స్టీల్ కొనుక్కోవాలి. ఓవర్ యాక్షన్ పెట్టి ఎక్కువ పెట్టి కొన్నా కూడా పెద్ద చూడండి ఎంత బ్లాక్ ఉంది. స్టార్టింగ్ అయితే నీట్గా ఉండే. ఓకే, దట్స్ ఆల్. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను బయటికి. కొంచెం స్కిన్ కేర్ పాటించి నేను ఇంకా బజ్జి ఉంటాను మోస్ట్లీ. రేపు మార్నింగ్ కూడా నేను షూట్ చేస్తాను కంటిన్యూషన్. లైక్ యాజ్ ఐ సెడ్ 24 hours కాబట్టి రేపు మార్నింగ్ 24 hours వరకు చేస్తాను. గుడ్ నైట్ గాయ్స్. ఇది నా స్కిన్ కేర్ గాయ్స్. దిస్ ఇస్ కాల్డ్ వాషా అంటారు దీన్ని. ఇది ఎక్కువ చైనా అండ్ కొరియన్ వాళ్ళు వాళ్ళ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఏమవుతుందంటే ఇలా షార్ప్ అవుతుంది. అలా మంచి లైన్ రావడానికి కోసం యూజ్ చేస్తారు. ఇంత చుబ్బి ఫేస్ని కొంచెం ఒక షేప్ చేయడానికి కోసం అని కొనుక్కున్నాను. రీసెంట్లీ ఒక నిన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీడే యూజ్ చేయడం. లైక్ అంటే ఇలా హ్యాండ్స్ కన్నా ఇట్లాంటి టూల్ వాడడం అనుకో కొంచెం రిజల్ట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఇట్లా మంచిగా అని చేయాలి. మన ఫేస్ ఇది చేసినప్పుడు కొంచెం రెడ్గా అవుతుంది. బట్ ఇట్స్ కామన్, ఏం కావట్లేదు. జస్ట్ అలా కరెక్ట్ ఎలా పడితే అట్లా చేసినాం అనుకో బ్యాడ్ అవుతుంది. చాలా తెలుసుకొని జాగ్రత్తగా చేయాలి. కొంచెం ఇలాంటి ఎక్కువ సోకులు ఉండి ఇలా చేస్తుంటా కాబట్టి మా అమ్మ నన్ను ఎక్కువ తిరుగుతుంది. బట్ ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్. ఓకే గైస్, కంటిన్యూ. ఇప్పుడు మనం అఖిల ఇచ్చిన చాక్లెట్స్ టేస్ట్ చేద్దాం. ఇందులో మొత్తం 1 2 3 4 టైప్స్. అది కూడా 3 చాక్లెట్స్ వచ్చాయి కాబట్టి 4 చాక్లెట్స్ నాకు అఖిల ఇస్తుంది. సో ఫస్ట్ నాకు కొంచెం డార్క్ చాక్లెట్ కన్నా మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి లెట్స్ ట్రై దిస్. లోపల చాక్లెట్ మూస్ టైప్ ఉంది గైస్. నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్ టేస్టే ఉంది. నెక్స్ట్ ఈ డార్క్ చాక్లెట్ పైన ఈ వైట్ క్రిస్టల్స్ వచ్చిన చాక్లెట్ టేస్ట్ చేస్తాను. అందులో వచ్చిన చాక్లెట్ మ్యూస్ లోపల గట్టి ఉంది. ఇది చాలా క్యారమలైజ్ టైప్ ఉంది. ఈ వైట్ చాక్లెట్, ఈ చాక్లెట్ మిగతా అన్ని నిజం క్రీమ్ అవుటర్ లేయర్ నిజం క్రీమ్ చాక్లెట్ క్రీమ్ పెట్టండి. బట్ ఇది ఎట్లుందంటే కొన్ని కేక్స్లో ఇట్లా ఒక పిండిని ఇట్లా చేసి చేస్తారు కదా, కొంచెం ఆటేస్ట్ ఉంది. అంతేమి నాట్ బ్యాడ్ బట్ నాట్ గుడ్. లాస్ట్ ఈ డార్క్ చాక్లెట్, ఇది నిజమైన డార్క్ చాక్లెట్ చేసి కొంచెం చేదు ఉంది. బట్ ఓకే, బట్ అన్నిటికన్నా ఆ క్రిస్టల్స్ పైన ఉన్న దాంట్లో లోపల స్ట్రాబెరీ క్రీమ్ టైప్ ఉంది. అది బాగుంది. స్ట్రాబెరీ కాదు, బ్లాకే క్యారమలైజ్ టైప్ ఉందని చెప్తున్నాను కదా, అది బాగుంది. ఇది కొంచెం చేదు ఉంది. మార్నింగే వచ్చింది గైస్. వాటర్ తాగి బాగా తినేస్తుంది. విల్ కంటిన్యూ. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ గో ఫర్ వాకింగ్. See guys how beautiful it is. మేము ముగ్గురం కలిసి ఈరోజు డే 2 ఆఫ్ వాకింగ్. కెన్ యూ గర్ల్స్ కమ్ ఫాస్ట్ అండ్ బీ ఇన్ మై ఫ్రేమ్. చూడండి, దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ వీ డూ వాకింగ్. కొంచెం సేపు వాకింగ్ చేసి ఒక రౌండ్ జాగింగ్ చేసి దాని తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ డెఫినెట్గా ఫెబ్ మొత్తం కంప్లీట్ చేసి మార్చ్ కల్లా ఒక 5 kgs తగ్గాలనుకుంటున్నా. మార్చ్ ఎండింగ్ కల్లా కొంచెం మార్చ్ కల్లా తగ్గిపోతే అప్పుడు మంచిగా బర్త్డేకి మంచి ఫొటోస్ ఇవ్వచ్చు. తగ్గిపోవాలి, ఫొటోస్ కాకపోయినా హెల్తీగా ఉండాలి అట్లా అనిపిస్తుంది. ఈసారి పక్కా అంటే పక్కా 5 kgs టార్గెట్ గైస్. 5 kgs తగ్గితే ఐఎమ్ వెరీ హెల్తీ వెయిట్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు అందరికి చెప్పుకొచ్చిన వెయిట్ ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. మీకేం టార్గెట్ చిన్నేంటి? నువ్వెందుకు వాకింగ్ చేస్తున్నావు? ఆమెకి ఇక్కడ ఏమంటారు స్కిన్ లూజ్ ఉందంట. కొవ్వు ఫిట్ ఉండాలంట. నువ్వు మౌనిక? అయ్యో గాయస్, నేను వాకింగ్ చేస్తుంటే సడన్గా నా కోసం ఎవరు వచ్చారో చూడండి. వెయిట్
సుజిత్ వచ్చిండు. ఏ హాయ్ చెప్తుండు. హాయ్ సుజిత్. మమ్మల్ని చూసి మీరు కూడా ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలో నేర్చుకోండి. ఈరోజు చిన్నింటి రావడం వల్ల మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. మొత్తం నవ్వుడే అవుతుంది గైస్. ఇందాక నువ్వు చేసిన ఇట్లా కాల్ ఎక్సర్సైజ్ ఒకసారి చెప్పా ప్లీజ్, ఒక్కసారి. ఈరోజు నవ్వునే ఆశిద్దాం. తాజ్ ఈరోజు ప్రశాంతతని ఆస్వాదిద్దాం. మేము ముగ్గురం కోరుకుంటున్నాం. కొరకదులే చిన్న దివ్వంగా ఒక స్క్రిప్ట్ అనుకున్నాం గైస్. లైక్ అంటే ఇన్ని లేవు కదా బాగున్నాయి ఇవన్నీ అని ఇందాక ర్యాండమ్ అంటే ఇవన్నీ డెవలప్ చేసానని అన్నది. నాకు అప్పుడు ఈ నగరానికి ఏమైనా డెవలప్ అంటారు కదా, అది పెడతాను మంచిగా చెయ్యండి అంటే వీడియో స్టార్ట్ చేయకముందే మా డైలాగ్ చెప్తుంది. ఈమెనేమో నేను ఏం చెప్పాలి అన్నట్టు చూస్తుంది. నువ్వే అనాల్సింది డెవలప్ చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు డెవలప్ అంటా అని చెప్పిన. మళ్ళా చెప్పు. ఫస్ట్ డెవలప్ చేసినట్టున్నారు. డెవలప్ డెవలప్ ఓకే గైస్, వీఆర్ గోయింగ్ టు పీజీ. ఈరోజుకి చాలు. బై. Good morning guys, have a nice day. See guys, we have beautiful baths. Bath family. బాత్ అంటే మరి బాత్ అంటే తెలుగు. అమ్మ వచ్చిందండి వైఆర్ ఇంగ్లీష్. మేము మా పీజీకి వచ్చేసాను. అండ్ నేను యూజువల్గా బ్రేక్ఫాస్ట్ తిన్నాను, అంటే నాకు అసలు బ్రేక్ఫాస్ట్ నచ్చవు కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ బదులు క్యారెట్ తింటా. క్యారెట్ ఇంకా గ్రీన్ టీ తాగుతా. తాగేసి డైరెక్ట్ లంచ్ చేస్తాను. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. కాదు, ఆఫీస్కి వెళ్ళే ముందు ఎండ్ చేస్తా. బాయ్. చూసారు కదా ఈ వ్లాగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఏం లేకపోయినా ఏదో అలాగా చేశాను. నాతో ఎప్పుడు ఏం చేస్తా అంటే ఇలా పండగలకి ఆ టైంలో నేను షూట్ చేశాను. అంటే మొత్తం నా లైఫ్ గురించి కాకుండా ఇప్పుడు వినాయక చవితి అనుకో డెకరేషన్ అట్లా ఏదో ఒకటి ఉంటుండే. బట్ ఫస్ట్ టైం నేను మొత్తం జస్ట్ సెల్ఫ్ అంటే నా గురించి నేనే ఉండే వ్లాగ్ అని అనిపిస్తుంది ఇది నాకు. లేకపోతే టెంపుల్ ఇట్లాంటివే కదా, ఇది కొత్తగానే చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Okay, bye. Tata. See you. Don't forget to like, share, and subscribe to my YouTube channel. Bye, guys. Tata.